మహానుభావుడు, గొప్ప జ్యోతిష విద్వాంసుడు. శ్యామశాస్త్రి గారు చెప్పుకునేవారు, నేను ఈ లోకంలో ఎంతకాలం ఉంటానంటే నా భార్య బతికున్నంత కాలమే ఉంటాను. నా భార్య శరీరం విడిచిపెట్టేసిన 5వ రోజున నేను కూడా లోకాన్ని వదిలిపెట్టేస్తానని చెప్పేవారు. ఆయన భార్య మరణించినటువంటి 5వ రోజున ఆయన శరీరాన్ని వదిలిపెట్టేశారు. ఎంత అందగాడైనా మహానుభావుడు, అంత సంగీత విద్వాంసుడైనా, ఎన్ని కనకాభిషేకాలు చేసిన ఏకపత్ని వ్రతుడై, శీలవంతుడై, అమ్మవారి అనుగ్రహంతో భూలోకం చాపచుట్టినటువంటి ఆదికేశవయ్య గారిని ఓడించినటువంటి వాడై, అన్ని రాగతాళములను కనిపెట్టినటువంటి వాడై, అమ్మవారి మీద అన్ని కీర్తనలు చేసినటువంటి వాడై, ఆయన భార్య మరణించిన 5వ రోజున శరీరాన్ని విడిచిపెట్టి శ్యామశాస్త్రి గారు ధన్యుడైపోయాడు. అమ్మవారి అనుగ్రహంతో జన్మించినటువంటి శ్యామశాస్త్రి గారు సంగీతంలో అమ్మవారి దంతపంక్తిలో ఒకరయ్యారు. ఇప్పటికీ కీర్తన పాడుకుంటే శ్యామశాస్త్రి గారి కృతులు పాడుకుంటారు.